టుడే మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఎండు చేపలు. దీనికోసం 3 ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాం సన్నంగా, టమాటాలు ఒక 4, కరివేపాకు, కొత్తిమీర. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని బెండకాయలు ఆయిల్ ఫ్రై చేసుకుందాం. బెండకాయలు కొద్దిగా ఆయిల్ ఫ్రై చేద్దాం. బెండకాయలని ఆయిల్ ఫ్రై చేసుకుంటే మనకు పులుసులో జిగురుగా లేకుండా ఉంటుంది. అట్లాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. బెండకాయలన్నీ ఇలా ఆయిల్ ఫ్రై చేసేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ బెండకాయలు పక్కకు తీసుకున్నాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా. ఆవాలు బాగా వేగిపోయాయి కదా, ఎర్రగడ్డలే. ఎర్రగడ్డలు ఇలా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. టమాటాలు వేసుకున్నాం. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. టమాటాలు బాగా మగ్గనిచ్చుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఈ ఎండు చేపల పేరు వచ్చేసి మునక్కాయ సూదుగులు అంటారండి. టమాటాలు కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను, కారం 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపెట్టుకుందాం. ఇదంతా శుభ్రంగా బాగా వాడిపోయింది కదా, ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచేసాను కదా. 5 మినిట్స్ తర్వాత బెండకాయలు బాగా వచ్చేసాయి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసేసుకుందాం. చింతపండు పులుసు వేసినాక చేపలు వెంటనే వేసేసుకోకూడదండి. ఈ పులుసు బాగా తెల్లనిచ్చుకోవాలి. తెల్లనిచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఎండు చేపలు వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకున్నామంటే అవన్నీ కరిగిపోయి పీసులుగా వచ్చేస్తాయి. అందుకని మూత పెట్టేసుకొని ఇలాగే 10 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పులుసు ఎలా ఉడికిందో చూద్దాం. పులుసు బాగా ఉడికిపోయింది కదా, బెండకాయల పులుసు ఉడుకుతూ ఉంది. ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. ఎండు చేపలు ఇప్పుడు ఇలాగే ఇంకో 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. 10 నిమిషాల తర్వాత బెండకాయ పులుసు ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఈ స్మెల్తోనే అన్నం అంతా శుభ్రంగా తినేస్తారు. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో బెండకాయ పులుసు, చేప, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అదిరిపోద్ది, నోరు ఊరిపోతుంది, బాగా కాలిపోతుంది, అంత వేడిగా తినలేకపోతున్నాము. సూపర్గా ఉంది టేస్ట్.